బయలుదేరి వెళ్తున్నారు. హేమాద్రి గారు ఇప్పుడు కొనసాగుతుంది. సెకండ్ ప్లాటూన్ ఆర్మడ్ రిజర్వ్ కమాండర్, 8th ప్లాటూన్ ఎన్సిసి నావీ లెడ్ బై శ్రీ. మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వతంత్ర భారతదేశంగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగధనులు, వారందరికీ నా నమస్సుమాంజలి. మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో నీతి నిజాయితీలతో మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను. నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 ప్రాధాన్యత అంశాలపై ముఖ్యమంత్రి తొలి రోజు సంతకం చేసిన విషయం అందరికీ విదితమే. 16,347 టీచర్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేసి త్వరలో డిఎస్సి నిర్వహణకు చర్యలు చేపడుతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. పెన్షన్లు పెంపుపై 3వ సంతకం చేసి గత ఏప్రిల్ 2024 నుండి అమలవుతున్నది. యువత నైపుణ్య గణన ఫైలుపై 4వ సంతకం నేపథ్యంలో స్కిల్ సెన్సస్ ప్రక్రియకు శ్రీకారం చుట్టి సర్వే ప్రక్రియ ప్రారంభం కానున్నది. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్పై 5వ సంతకంతో ముఖ్యమంత్రి వాటిని పునరుద్ధరించడం జరిగినదని తెలుపుకున్నట్టుకు సంతోషిస్తున్నాను. తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ అంతరిక్ష సంస్థ షార్ మన తిరుపతి జిల్లాలో ఉండటం గర్వించదగిన విషయం. మౌలిక సదుపాయాల కల్పనతో పలు పరిశ్రమల స్థాపనతో ఇండస్ట్రియల్ హబ్గా పలు అత్యున్నత ప్రమాణాలు కలిగిన కేంద్ర రాష్ట్ర యూనివర్సిటీలు ఐఐటి, ఐసర్, శ్రీ సిటీ నందు IIIT, కల్నరీ ఇన్స్టిట్యూట్, అగ్రికల్చర్ వెటర్నరీ, శ్రీ వెంకటేశ్వర వేదిక్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలు, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తదితర విద్యా సంస్థలు కలిగిన ఎడ్యుకేషన్ హబ్గా మైస్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటకం, బీచ్ టూరిజం, లీజర్ టూరిజం వంటి అవకాశాలతో టూరిజం హబ్గా, అత్యున్నత వైద్య సదుపాయాలు కలిగి మెడికల్ హబ్గా, వాకాడు మండలం నందు ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏర్పాటు కలిగి ఇలా అన్ని రంగాల్లో మన తిరుపతి జిల్లా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నదని తెలుపుటకు సంతోషిస్తున్నాను. స్వర్ణాంధ్ర 2047 మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ అట్ 2047 జాతీయ దృక్పథానికి అనుగుణంగా
స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను సంపన్న ఆరోగ్య మరియు సంతోషకరమైన రాష్ట్రం అనే నినాదంతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రూపొందించి డిసెంబర్ 13న ఆవిష్కరించడం జరిగింది. అలాగే మన తిరుపతి జిల్లా యొక్క 5 సంవత్సరాల విజన్ డాక్యుమెంట్ను 2024 నుంచి 2029 సంవత్సరం వరకు రూపొందించుకొని 15% వృద్ధి రేటు లక్ష్యంగా సాధన దిశగా అడుగులు వేస్తున్నాం. చేసినటువంటి ప్రగతి శకటాల ప్రదర్శన దయచేసి వస్తున్నామండి. చక్కటి శకటాలను మన కోసం ఐఐసి మరియు డిఐసి శకటం సిద్ధంగా ఉండాలండి. స్వర్ణ ప్రజల వద్దకే తనిఖీ ప్రక్రియను పింక్ బస్ ద్వారా 2024 నుండి ప్రారంభించడం జరిగింది. 3 ప్రధాన క్యాన్సర్లకు రొమ్ము, గర్భాశయం మరియు నోటి సహాయంతో పంటలలో ఉన్నటువంటి పురుగులు, తెగుళ్లు, పోషక లోపాలను గుర్తించి సరైన సూచనలు, సలహాలు అందించేటటువంటి సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. 100% ప్రకృతి సేద్యం చేయాలనేటటువంటి పంటల సాగును ప్రోత్సహించి ఉత్పత్తులు సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరికీ ఎటువంటి పోషక లోపాలు లేకుండా పుష్టిగా పోషక భద్రతను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. వ్యవసాయానికి పెట్టుబడి సహాయంగా అన్నదాత సుఖీభవ మరియు డాగ్ షైనీ క్యాండీ మీలో మేము కూడా మీలాగే ఒక పుష్పకి చించి మా విన్యాసానికి వచ్చినటువంటి షైనీ అనే డాగు పుష్పకి చించి ముఖ్యమంత్రి గారికి నమస్తే. శబాష్ శబాష్. ఈ మధ్య బాంబులు ఉన్నాయని అవన్నీ ఇవన్నీ చాలా చెప్తుంటారు. అవిటి పోలీసులు ఎలా పసిగట్టగలతో మార్చుకోవడం అనే దాంట్లో ఈ యొక్క స్వర్గాన్ని ఫస్ట్ జాగి ఉంటారు. आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले जय हो जय हो आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले जय हो జాతీయ
आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले।